వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. గుడ్ న్యూస్ అండి అందరికీ. ఏదైతే టీజీ పాలిసీ 2025 అడ్మిషన్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మంచి అప్డేట్ వచ్చింది. మనకి టీజీ పాలిసీ 2025 కౌన్సిలింగ్ అనేది తొందరలో స్టార్ట్ కాబోతుంది. మనకి డీటెయిల్ నోటిఫికేషన్లో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరిగింది. సో టీజీ పాలిసీ 2025 కౌన్సిలింగ్ అసలు ఎవరి కోసం నిర్వహిస్తున్నారు? సో ఇది తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలామంది అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళాలనుకుంటారు, హార్టికల్చర్ పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళాలనుకుంటారు, అలాగే వెటర్నరీ సైన్స్ కోర్సెస్ చేయాలనుకుంటారు. మరి అసలు ఈ టీజీ పాలిసీ 2025 కౌన్సిలింగ్ ఎవరి కోసం? సో ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరిగింది. సో దీన్ని లింక్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇలా ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని గురించి మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టీజీ పాలిసీ 2025 అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఏవైతే కోర్సెస్ కండక్ట్ చేస్తారో ఆ కోర్సెస్ కోసం అడ్మిషన్స్ మనకి టీజీ పాలిసీ 2025 అడ్మిషన్స్ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ మనకి టీజీ పాలిసీ 2025 ఎంపీసీ స్ట్రీమ్ ర్యాంక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్గా మనకి కోర్సెస్లో ఏవైతే అడ్మిషన్స్ నిర్వహిస్తారో వాళ్ళ కోసం మాత్రమే ఈ పర్టికులర్ టీజీ పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ అనేది యాక్చువల్ నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ మీకు పాలిసెట్ 2025 రాసి ఎంపీసీ స్ట్రీమ్లో మీరు క్వాలిఫై ఉండి ఉంటే, ఎస్ఎస్సి క్వాలిఫై ఉండి మీరు డిప్లొమా కోర్సెస్ ఇన్ తెలంగాణ స్టేట్ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఇప్పుడు ఈ పాలిసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. దానికోసం మీరు ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది, స్లాట్ బుక్ చేయాలి, దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని తర్వాత మీకు మంచి ర్యాంక్ ఉంటే మీకు సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ఈ పర్టికులర్ కౌన్సిలింగ్లో మాత్రం ఇంజనీరింగ్ ఏవైతే బ్రాంచెస్ ఉంటాయో అది మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి ఆ పర్టికులర్ ఇంజనీరింగ్ కోర్సెస్లో అడ్మిషన్స్ కోసం మాత్రమే ఈ పర్టికులర్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. మిగతా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు. అంటే ఎంబైపీసీ స్ట్రీమ్ ర్యాంక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. కానీ బైపీసీ రిలేటెడ్ కోర్సెస్ చేయాలంటే మాత్రం టీజీ పాలిసెట్ ప్రజెంట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దానికోసం మీరు ప్రాసెసింగ్ ఫీ పే చేయకూడదు. ఓకే, దానికి సపరేట్ కౌన్సిలింగ్స్ నిర్వహిస్తారు. వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎంబైపీసీ స్ట్రీమ్ ర్యాంక్ హోల్డర్స్ ఆఫ్ టీజీ పాలిసీ 2025 డిజైరస్ ఆఫ్ సీకింగ్ అడ్మిషన్. ఇక్కడ ఫర్ అగ్రికల్చర్ డిప్లొమా కోర్సెస్ అయితే మీకు pjtsau.edu.in వెబ్సైట్ మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ హార్టికల్చర్ డిప్లొమా కోర్సెస్ అయితే మీరు skltshu.ac.in వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీ డిప్లొమా కోర్సెస్ మీరు చేయాలనుకుంటే tsvu.nic.in వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఎంపీసీ స్ట్రీమ్ ర్యాంక్ హోల్డర్స్ అయి ఉంటే మీరు ఎంబైపీసీ స్ట్రీమ్ కోర్సెస్ ఏవైతే ఆఫర్ చేస్తారో వాటికి అసలు ఎలిజిబిలిటీ ఉండదు. మరి ఎంబైపీసీ స్ట్రీమ్ ఎవరైతే అటెండ్ చేసి ఉంటారో అంటే వాళ్ళు ఎంపీసీ స్ట్రీమ్ ర్యాంక్ ఉంటుంది, బైపీసీ స్ట్రీమ్ ర్యాంక్ కూడా ఉంటుంది. వాళ్ళు బైపీసీ స్ట్రీమ్ రిలేటెడ్ కోర్సెస్ చేయాలనుకుంటే ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే చేయడానికి అవకాశం లేదు. ఓకే, చేయకూడదు. మీకు అవకాశం ఉంది బట్ మీరు చేయడానికి వీల్లేదు. మీరు బైపీసీ స్ట్రీమ్ రిలేటెడ్ కోర్సెస్ చేయాలంటే ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు బైపీసీ స్ట్రీమ్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీ డిప్లొమా కోర్సెస్ వీటికి కౌన్సిలింగ్ ఈ పర్టికులర్ కౌన్సిలింగ్లో నిర్వహించారు. వీటికి సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అగ్రికల్చర్ కోర్సెస్ చేయాలంటే ఈ వెబ్సైట్ విజిట్ చేయండి, హార్టికల్చర్ కోర్స్ అయితే ఈ పర్టికులర్ వెబ్సైట్ విజిట్ చేయండి, యానిమల్ హస్బెండరీ ఫిషరీ కోర్సెస్ అయితే ఈ పర్టికులర్ tsvu.nic.in వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. సో tgpolicy.nic.in వెబ్సైట్లో మీకు ఈ పర్టికులర్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ప్రవేశాలకి కౌన్సిలింగ్ నిర్వహించరు. ఇది క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఈ పర్టికులర్ వీడియోలో నేను ప్రయత్నిస్తున్నాను. ఓకే, సో ఎంబైపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఈ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. బట్ బైపీసీ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీ డిప్లొమా కోర్సెస్లో చేయడానికి ఈ పర్టికులర్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకూడదు. ఓకే, ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్తో పాటు మీరు ఈ పర్టికులర్ కౌన్సిలింగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఎంపీసీ స్ట్రీమ్ ర్యాంక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఇంజనీరింగ్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది ఎక్స్క్లూజివ్గా వీడియోస్ షేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మిమ్మల్ని కోరుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ విల్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.